12వ వచనం నుండి 15a 15వ వచనం వరకు. 15వ వచనంలో సగం భాగం ఏ వరకు ఉంది, 15b నుంచి వేరే. చాలండి. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఇప్పుడు మాట్లాడుతున్నది అంటే మాటలు యెహోవావి, మాట్లాడుతున్న వ్యక్తి ఇర్మియా. ఇంతవరకు ఎవరు చెప్పాడు? ఎవరైతే సిద్కియా దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఈ విషయాలు చెప్పాడు, మీరు వెళ్ళి మీ రాజులు చెప్పండి అని. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడండి? ఇప్పుడు సిద్కియా వైపు తిరిగాడండి. ఇప్పుడు సిద్కియా చెప్తున్నాడండి, నేను ఆ మాటలను బట్టి యూదా రాజా, నేను అంటేనేమో ఇర్మియా అని నేను ఆ మాటలను బట్టి యూదా రాజా అని సిద్కియాతో ఇట్లాంటిని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? సిద్కియాతో అంటే కొంచెం ఆ తేడా రాసుకోవాలండి. ఇప్పుడు 3వ వచనం దగ్గరేమో 5 రాజులతో, 12వ వచనంలోనేమో సిద్కియాతో. రైట్. బబులోను రాజు యొక్క కాడిని అంటే ఇప్పుడు కాడి చేయించుకోమన్నాడు, అదేమో ఉదాహరణ. అసలు వాస్తవం కాడెవరండి? బబులోను రాజు యొక్క కాడిని అక్కడ మీరు బబులోను రాజు యొక్క కాడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఎక్కడ చెప్పాడండి? అదే మాట ఎక్కడో చెప్పాడండి. 8వ వచనంలో బబులోను రాజు యొక్క కాడిని తన మడి మీద పెట్టుకొనదో. బబులోను రాజు యొక్క కాడి 8వ వచనంలో కూడా ఉంది. బబులోను రాజు యొక్క కాడి. రైట్. సిద్కియాతో మాట్లాడుతూ బబులోను రాజు యొక్క కాడిని మీ మేడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల ప్రతిఫలం ఏంటంటే బ్రతుకుదురు. బబులోను రాజుకు లోబడితే బతుకుతారు అన్నాడు. బబులోను రాజుకు లోబడకపోతే నశించిపోతారు అంటే అంతకుముందు చదివేశాం మనం. 8వ వచనంలో చదివేశాం, 10వ వచనంలో చదివేశాం. ఓకే. 13వ వచనం అంటే 12లో ఏమందంటే బబులోను రాజుకు లోబడితే బ్రతుకుతారు అన్నాడండి. పదమూడవ వచనంలో బబులోను రాజునకు దాసులు కానులని జనుల విషయమై బబులోను రాజుకు లోబడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి. దాసులు కానల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. లోబడకపోతే చస్తారు. నువ్వు చస్తావు, నీ ప్రజలు చస్తారు. అంటే నువ్వు చస్తావంటే ఎవరండి? నువ్వు చస్తావు అంటే సిద్కియా. రాజు ఒక ప్రవక్త వెళ్ళి రాజుతో అన్నాడు, నువ్వు చస్తావు, నీ ప్రజలు చస్తారు. రాజుగారు సహిస్తాడండి ఆ మాటని? భయంకరమండి. సహిస్తాడండి రాజుగారు, నువ్వు చస్తావు అంటేని. ఇప్పుడు 13వ వచనంలో ఖడ్గము క్షామము తెగులు అన్నాడండి. 8వ వచనంలో ఖడ్గము క్షామము తెగులు అన్నాడు. 2 సార్లు వాడేటండి బ్రదరు. ఒకసారి వాడితే సరిపోతుంది కదా, 2 సార్లు వాడేటండి బ్రదరు మోహన్ రావు గారు. ఇక్కడ మళ్ళా వాడేటంటే అక్కర్లేదు కదా. అక్కడేమో 5 రాజులు చెప్పాడండి, ఇక్కడ సిద్కియా అందుకు వాడాడండి. ఓకే.
అక్కడేమో 5 రాజుల గురించి ఖడ్గము తెగులు క్షామము అన్నాడండి. ఇక్కడేమో సిద్కియాతో ఖడ్గము క్షామము తెగులు అంటున్నాడండి. అంచేది ఏంటి 2 సార్లు మళ్ళీ చెప్పాడు మళ్ళీ చెప్తున్నాడంటే అనుకోక్కర్లేదండి. అక్కడేమో వాళ్ళకి చెప్పాడు, ఇక్కడేమో మనం ఒకచోట కూర్చొని చదువుతున్నాడు. అక్కడేమో బయట చెప్పాడు, ఇప్పుడేమో రాజుగారికి చెప్తున్నాడు. అంచేది మళ్ళీ 2వ సారి చెప్పాడు అనమాట. వచ్చేస్తాడు అంతే. బబులోను రాజునకు దాసులు కానల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. అంటే ఎందుకు అనవసరంగా లోబడకుండా చచ్చిపోతారు? మీరు చావటం ఎందుకు? మీరు లోబడిపోతే చస్తారు, కాబట్టి లోబడకుండా చావనేలా అన్నాడు అనమాట. 14వ వచనంలో కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురు అని మీతో చెప్పు. ప్రవక్తలు అబద్ధమే ప్రవచించున్నారు. మళ్ళా అబద్ధ ప్రవక్తలతో మాట్లాడుతున్నాడండి. అక్కడ చుట్టుపక్కల అందరికీ అబద్ధ ప్రవక్తలు అలా చెప్తున్నారు. సిద్కియాకి యూదా దేశంలో ఉన్న వారికి కూడా అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరు అంటే ఈ 27వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు ఎలాగ అబద్ధాన్ని బోధించి మనుషుల్ని పక్కదో పట్టిస్తున్నారో స్పష్టంగా చెప్పాడండి. 9వ వచనంలో ప్రవక్తలేమి, సోదిగాండ్రేమి, కలగని వారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి అంటే అన్ని దేశాల్లో వాళ్ళు ఉంటారండి. అప్పుడు రాజుగారు ఒక మంత్రజ్ఞుని పిలిచాడు. ఏమయ్యా, మరి బబులోను రాజు యుద్ధానికి వస్తున్నాడు, ఏం చేద్దాం మనం, ఏం చేస్తే మంచిది, నువ్వు చెప్పు, నువ్వు సలహా ఏంటని అడుగుతాడు అనమాట అండి. రాజుగారు వాళ్ళ మీద ఆధారపడతారండి. సలహాదారులు ఉంటారండి. రాజుగారు స్వహతాగా తెలివి ఉండదండి, కొంతమందిగా ఉంటుందండి. సొలొమోను లాంటివాడికి ఉంటుందండి, అందరికీ ఉండదండి. అందరూ ఇతరుల మీద ఆధారపడేవాళ్ళేనండి. మన మంత్రులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసుల మీద ఆధారపడతారండి. అలాగే ఈ రాజులు కూడా మంత్రజ్ఞుల మీద ఆధారపడతారండి, శకునిగాండ్రుల మీద ఆధారపడతారు, వాళ్ళు పోషిస్తారండి. కాలజ్ఞానుల మీద ఆధారపడతారండి, వాళ్ళు పోషిస్తారండి. వాళ్ళని అడుగుతారన్నమాట అండి. అప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పారండి? మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురు అన్నారండి. ఇక్కడే ఉన్నారండి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురు అన్నారండి. ఇక్కడ కూడా సిద్కియాతో కూడా అదే చెప్తున్నారండి. ఆయా దేశాలకి ఆ ప్రవక్తలు, ఆ కాలజ్ఞానులు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, సోదిగాళ్ళు అందరూ అదే చెప్తున్నారండి. యెహోవా దేవుడే ఉన్నాడండి, మీరు బబులోను రాజుకు దాసులు ఇవ్వాలి అని చెప్తున్నాడండి. గమనించారు కదండి, అందరికీ అలాగే చెప్తున్నారు, యూదులకి అలాగే చెప్తున్నారండి. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపలేదు, వారి మాట అంగీకరింపవద్దు, వాళ్ళు అబద్ధమే చెప్తున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాట అంగీకరించొద్దు, ఇదే యెహోవా వాక్కు అంటే 14వ వచనంలో వాళ్ళు చెప్పే అబద్ధం చెప్పాడు, వాళ్ళ బోధ అంగీకరించొద్దని చెప్పాడు, వాళ్ళ గురించి చెప్పాడు. వారు అబద్ధం ప్రకటిస్తున్నారు. 1 వారు అబద్ధం ప్రకటిస్తున్నారు, 2 నేను వారిని పంపలేదు, 3 వారి మాట వినొద్దు. అప్పుడు ఇంతకుముందు కూడా ఎందుకు వాళ్ళు ప్రకటిస్తున్నారు అలాగా అన్నాను. ఇప్పుడు కూడా ఎందుకు అలా ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు 15వ వచనంలో చెప్తున్నాడు. 15వ వచనంలో చెప్తున్నాడు ఎందుకు వాళ్ళు అలా ప్రకటిస్తున్నారు. 15వ వచనం నేను చదువుతాను చూడండి. నేను మిమ్మల్ని తోలివేయనట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించినట్లును వారు నా నామను బట్టి అబద్ధముగా ప్రవచించున్నారు. చాలండి. ఎందుకు ప్రకటిస్తున్నారండి? ఏంటి వాళ్ళకి లాభం?
ఇర్మియా ఏమో యెహోవా ఆత్మచేత మీరు బబులోను రాజుకు లోబడండి అని చెప్తున్నాడండి. అబద్ధమాడు ఆత్మేమో ఈ అబద్ధ ప్రవక్తల చేత మీరు లోబడొద్దు అని చెప్తున్నాడండి. మీరు లోబడొద్దు, మీరు లోబడాల్సిన అవసరం లేదు, మీరు లోబడరు. కావాలంటే ఏమంటే దేవుడు గొప్పడు, నెబుకద్నెజరు గొప్పడు, దేవుడు గొప్పడు, దేవుడికి లోబడండి, నెబుకద్నెజరు ఎక్కర్లేదు అంటాడన్నమాట. రైట్ 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 అనుకుంటారండి. ఇది అసలు ఇది దేవుడు లోబడాల్సిన అసలు సమస్య లేదు కదండి. అలాగ మోసం చేస్తారండి, అలా మోసం చేస్తారండి. ఈరోజు కూడా ఎక్కడైనా సత్యం ప్రకటిస్తుంటే అసత్యం ప్రకటించే వాళ్ళు ఏమంటారు తెలుసండి, నువ్వు తల్లి సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తే సర్వనాశనం అయిపోతావు అంటాడు. అది తల్లి సంఘమా? అదేమో విశ్వాస భ్రష్టత్వం. విశ్వాస భ్రష్టత్వం నుంచి ఒక మనిషి బయటపడిపోవాలి, కానీ విశ్వాస భ్రష్టత్వం అని చెప్పడండి. తల్లి సంఘంలోంచి నువ్వు వెళ్తే నాశనం అయిపోతాం అంటాడండి. అంచేది వీళ్ళు సత్యం తెలిసినా సరే సత్యంలోకి రారండి. ఇప్పుడు చూడలేదండి, మనం చూస్తున్నామండి. అదే పరిస్థితి ఇక్కడ కనపడుతుందండి. ఆ సామాన్య ప్రజలు ఎంత స్ట్రగుల్ అయిపోతారంటే అంత స్ట్రగుల్ అయిపోతారన్నమాట. అటు ఇటు కొట్టబడుతూ ఉంటారండి. అయితే అటు ఇటు కొట్టబడక్కర్లేదండి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందండి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందండి. అబద్ధ ప్రవక్తల యొక్క ప్రవర్తన చూడొచ్చండి, ఇర్మియా ప్రవర్తన చూడొచ్చండి, ఇర్మియా జీవిత విధానాన్ని చూడొచ్చండి, ఈ అబద్ధ ప్రవక్తల జీవిత విధానాన్ని చూడొచ్చండి. ఇర్మియా వేషధారణ కానీ మాట తీరు కానీ చూడొచ్చండి, తీవ్రత కానీ చూడొచ్చండి, వాళ్ళలో ఉండే ఆ లూజ్ మైండ్ చూడొచ్చండి. అర్థం కాదండి, అసలు మనిషి అంత పెట్టట్లేదండి. మనిషి మనసు అంత పెడితే ఈజీగా తెలుసుకుంటారు ఎవరు సత్యం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకుంటారండి. అందుకే యేసుబాబు అన్నారండి, వారి క్రియల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. మత్తయి సువార్త 7:15 మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుంటారు. కాబట్టి ఏ కాలమైనా సరే ఎవరు యథార్థం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఈజీగా తెలుసుకోవచ్చండి. ఏ సువార్తికుడైనా సరే, ఏ బోధకుడైనా సరే ధనాపేక్షను కనపరిస్తే అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. అతను దైవజనుడు కాడండి. ఆ ఒక్క చోట తెలియదండి మనిషికి, అంతేనండి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారండి, ఆయన వేసుకోవాలంటే లక్షల ఖరీదులు చేసే బట్టలు వేసుకోలేడండి, మహాత్మా గాంధీ వేసుకోలేడండి. మరి ఎందుకు ఆ చొక్కా లేకుండా అంగస్తులు కట్టుకుని ఉన్నాడండి? నా దేశంలో సరైన వస్త్రాలు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వేసుకోను అనుకున్నాడండి. మరి ఇప్పుడు మన రాజకీయ నాయకులు వాళ్ళు వేసుకునే బట్టలు విలువ ఎంతో తెలుసండి, లక్షలండి. అంతేనండి కాదా? లేకపోతే నేను అతిశయోక్తి చెప్పాను? అతిశయోక్తి కాదండి, లక్షలండి. ఎందుకు వేసుకుంటానండి? వాళ్ళు సరైన నాయకులు కాదనమాట అండి. సరైన నాయకుడు ఎవరండి? మహాత్మా గాంధీ. ఆయన సరైన నాయకుడండి. ఇప్పుడున్న వాళ్ళ నాయకులు కాదండి, సరైన నాయకులు కాదండి. అలాగే బోధకులండి, నువ్వు దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నావు? దేవుని సేవక, నీ సంపాదనక, బీదలైన సహోదరుల కొరక, నీ సంపాదన కోసం దేనికి ఖర్చు పెడుతున్నావు డబ్బులు? దేవుని యొక్క సేవ ఖర్చు పెట్టాలండి, బీదలైన సహోదరులు ఖర్చు పెట్టాలండి. ఈరోజు అలా లేరండి, తెలిసిపోవట్లేదండి. ఎవరు యథార్థవంతులో ఎవరు మోసగాళ్ళు తెలియట్లేదండి. అంచేత కళ్ళుండి కూడా చూడని సమాజం అండి ఇది, చెవులుండి కూడా వినని సమాజం ఇది, గమనించనండి. కాబట్టి ఇర్మియా కాలంలో ప్రజలు
కొట్టుమిట్లాడుతున్నారండి. ఇర్మియామో ఇలాగంటాడు, లోబడమంటాడు. ఈ మిగిలిన ప్రవక్తలేమో లోబడొద్దు, లోబడక్కర్లేదు అంటున్నారు. ఏది నమ్మాలండి? చాలా స్ట్రగుల్ అయ్యారండి ఆ కాలంలో ప్రజలు. మళ్ళీ చదువుతానండి. కావున మీరు 14 వచనం, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురు అని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలను అంగీకరించొద్దు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు ప్రకటిస్తున్నారు? 1, నేను మిమ్మల్ని తోలివేయినట్లు. 2, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లు. వారు నా నామను బట్టి అబద్ధముగా ప్రవచించున్నారు. అంటే వాళ్ళు అబద్ధం ప్రకటిస్తున్నానికి ఎవరి నామాన్ని ఉపయోగిస్తున్నారండి? యెహోవా నామాన్ని ఉపయోగిస్తున్నారండి. యెహోవా నామాన్ని ఉపయోగించి అబద్ధం చెప్తున్నారండి. నా నామాన్ని ఉపయోగిస్తున్నారు రైట్. అంటే ఏ వరకు చదివాం? 15 వరకు చదివాం. ఈ పేరకి ఏం పేరు పెట్టుకుందాం? 12 నుంచి 15 వరకు. బబులోను రాజు కాడిని గూర్చి ఇర్మియా లేకపోతే సిద్కియాకు దేవుడిచ్చిన హెచ్చరిక. బబులోను రాజు కాడిని గూర్చి బబులోను రాజు కాడిని గూర్చి దేవుడు సిద్కియాను హెచ్చరించుట. బబులోను రాజు కాడిని గురించి దేవుడు సిద్కియాను హెచ్చరించుట. ముందేమో 5 రాజులకు ఇచ్చిన ఆజ్ఞ, లేకపోతే 5 రాజులను హెచ్చరించడం. ఇప్పుడేమో సిద్కియాను హెచ్చరించడం. ఓకే. ఓకే. ఒకసారి రెండవ రాజులు 24 అధ్యాయం తీయండి. 2వ రాజులు 24 అధ్యాయం. రెండు రాజులు 24, 25 అధ్యాయాలు. అధ్యాయం 1వ వచనం. యెహోయాకీము దినములలో యెరూషలేము మీదకి వచ్చాను. చాలండి. అక్కడ మీ బైబిల్లో 1 వేసుకోండి. బైబిల్లో 24:1 దగ్గర 1 వేసుకోండి. 24:1 దగ్గర బైబిల్లో వేసేసుకోండి. ఎవరి కాలం అండి? ఓకే ఓకే ఓకే.
కీము కాలం, కీము కాలం. అదే యెహోయాకీము యెహోయాకీము కాలం. ఆ టైంలో ఎవరు వెళ్ళారండి? దానియేలు 1:1, దానియేలు 1:1 అక్కడ వేసేసుకోండి, 24:1 దగ్గర వేసుకోండి. దానియేలు వెళ్ళాడండి చెరకి. అది జరిగిపోయిందా? ఇక జరగాలండి. ఇది జరిగిపోయిందా? జరగాలండి. జరిగిపోయిందండి. ఇర్మియా కాలానికి జరిగిపోయిందా? జరగాలండి. జరిగిపోయింది. ఓకే. 2 అంటే నేను అంతగా అడుగుతాను, జరిగిపోయింది బట్టి. ఓకే. 8వ వచనం, 24:8. అంటే కీము చనిపోయాడు, కీను రాజ్యానికి వచ్చాడు. నెహుష్టా అతనికి తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. 10వ వచనం. ఆ కాలమందు బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. అక్కడ 10 దగ్గర 2 అంకేసుకోండి. 2 రెండోసారి ఎప్పుడు వచ్చారండి? ఎవరి కాలంలో వచ్చారండి? కీను కాలంలో వచ్చారండి. కీను కాలంలో వచ్చారండి. కీను కాలంలో వచ్చి ఏం పట్టుకుపోయారో అదంతా 16వ వచనం వరకు ఉందండి. 16వ వచనం వరకు కీను కాలంలో ఏం పట్టుకుపోయారో చెప్తున్నాడండి. అంటే మీరు ముందు చెప్పేసుకుంటున్నాం, రాజుల చరిత్ర చెప్పినప్పుడు ఇదంతా వివరంగా చెప్తారు మీకు. అంటే 3 సార్లు వచ్చారండి బబులోనీయులు, యూదులు పట్టుకుపోయారండి. మొదటిసారి ఎవరి కాలంలో వచ్చారు? కీము కాలంలో వచ్చారు, యెహోయాకీము కాలంలో. రెండోసారి ఎవరి కాలంలో వచ్చారు? యెహోయాకీను కాలంలో వచ్చారండి. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇర్మియా కాలానికి ఇది జరిగిపోయిందా జరగలేదా? జరిగిపోయిందండి. ఈ కాలంలోనేమో దానియేలు వెళ్ళాడు, ఈ కాలంలోనేమో యెహెజ్కేలు వెళ్ళాడు. మూడు కీను చనిపోయాడు, సిద్కియా అధికారం వచ్చాడు, సిద్కియా రాజు అయ్యాడు. 25వ వచనం నేను చదువుతాను చూడండి. 25వ అధ్యాయం 1వ వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసమున 10వ దినమున బబులోను రాజు నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బను కట్టిరి. ఇది ఎవరి కాలం అండి? సిద్కియా కాలం. అంటే సిద్కియా రాజు అయ్యాడు. అతని ఏలుబడిలో, సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరం 10వ మాసం 10వ దినమున ముట్టడి వేసిరి. అదే మూడవది 1వ వచనం 25:1. సిద్కియా కాలం. ఓకే, మీరు రాసుకున్నారా? రాసుకుంటే చెప్పండి. 24:1 కీము కాలం, 24:8 కీను కాలం, యెహోయాకీను కాలం,
25:1 సిద్కియా కాలం. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు చెప్పండి? కీనుకు మధ్యన ఉన్నాడా? కీనుకు సిద్కియాకి మధ్యన ఉన్నాడా? ఎక్కడున్నాడండి? కీనుకి సిద్కియాకి మధ్యన ఉన్నాడండి. ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడు జరుగుతుందండి? సిద్కియా రాజు అయిన తర్వాత ఇంకా చెరకెళ్ళలేదండి, రాజు అయ్యాడు. ఈ మధ్యలో ఇర్మియా చరిత్ర ఉందండి. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు చెరకెళ్తారు అని చెప్తున్నాడు అనమాట అండి. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళిపోయారు, 3వసారి వెళతారు. ఆ చెరకెళ్ళే ముందు ఇర్మియా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట అండి. 2 సార్లు వెళ్ళిపోయారు, ఇదిగో 3వసారి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే 3వసారి వెళ్ళే ముందు సిద్కియా వాళ్ళని హెచ్చరిస్తున్నాడండి. ఏమంటాడు? బబులోను రాజుకు లోబడండి అంటాడు. అబద్ధ ప్రవక్తలు ఏమన్నారు? లోబడొద్దు అంటున్నారండి. ఇది చాలా అంటే ఇలా ఇది తెలియటం చాలా చాలా సులభతరంగా ఉంటుంది అనుకుంటున్నానండి నేను. చాలా క్లియర్గా ఉంటుందండి. ఇక్కడ ఉన్నాడండి ఇర్మియా. అంటే ఇక్కడ పనిచేశాడు. కీముని హెచ్చరించాడు, కీనును హెచ్చరించాడు. యోషియా కాలంలో 13వ సంవత్సరంలో ఆయన ప్రకటించడం ప్రారంభించాడండి. అలా ప్రకటిస్తూ వచ్చాడండి. వీళ్ళు చెరకెళ్ళిన తర్వాత కూడా ప్రకటిస్తాడండి. బబులోన్లో ప్రకటిస్తాడు, ఐగుప్తులో ప్రకటిస్తాడండి. అది తర్వాత చదువుదాం. ఓకే, ఇప్పుడు ఏమంటాడంటే మీరు 3వసారి వెళ్ళిపోతారు, చెరకెళ్ళిపోతారు అని చెప్పాడండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కీము కాలంలో తీసుకుపోయారండి, కీను కాలంలో తీసుకుపోయారండి. తీసుకెళ్ళగా కొన్ని మిగిలిపోయి ఉన్నాయండి. అవి సిద్కియా కాలంలో తీసుకుపోతారండి. అంతే మిమ్మల్ని అడగను, మిగిలిపోయి ఏంటో చెప్పండి. బబులోను రాజు తీసుకుపోగా మిగిలినవి ఏంటో చెప్పండి. అవును, మిగిలినవి అంటే తీసుకెళ్ళకుండా ఏం మిగిలినాయండి? ఇతర సముద్రం తీసుకెళ్ళలేదండి, ఇంకా ఉందండి. స్తంభాలు తీసుకెళ్ళలేదని ఉన్నాయండి, అవన్నీ తీసుకెళ్తాడు. అది ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు చదివి దాని గురించి అనమాట. ఓకే, వెళ్ళిపోదామండి. ఇది క్లియర్ అయిపోతే వెళ్ళిపోదాం. ఓకే, 27వ అధ్యాయం 15b నుండి 22 వరకు. ఒక్క నిమిషం ఉండండి, చెప్తాను. అంటే చదవద్దులేండి, అంటే ఇప్పుడు మనకి టైం లేదు. నేనే చదివేసి నేనే చెప్పేస్తానండి. అంటే పూర్వం ఏం చేసేవాడంటే ఓ పేరా చదివించి అప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు మనకు టైము లేదండి. ఇంతకుముందు 3 గంటలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు 2 గంటలకు కుదించామండి. భవిష్యత్తులో 1 గంట కుదించేద్దామండి. అలా కూర్చోలేకపోతున్నారు కదండి. అదే అందరూ చాలా మాకు ఇంకా బ్రేక్ ఉండదండి. క్లాస్కి బ్రేక్ ఇస్తే బాగుండు అనుకున్నాడు అండి. ఆ చివరైనా అసలు కళ్ళు ఎర్రగైపోయినా చూడండి అని. ఈ లైన్ చివరిగా ఆ చివరండి, మొత్తం చివరి. నేను ఇంకో 1 గంట కూడా మంచిగా అక్కడ చెప్పగలనండి. 15b ఎందుకు చెప్పామంటేనండి, మందిరంలో ఉండే వస్తువుల గురించి మాట్లాడుతున్నాడండి. అప్పుడు మందిరంలో వస్తువులు ఎవరికి సంబంధించినవి? యాజకులకు సంబంధించినవి. మన బైబిల్లో 16వ వచనంలో యాజకుల గురించి లేదండి. 15 చివరిలో ఉందండి యాజకుల గురించి. ఇంగ్లీష్ బైబిల్లో 16లో యాజకుల గురించి ఉందండి. అందుకు మనకు 15b పెట్టవలసి వచ్చిందన్నమాట అండి. యాక్చువల్గా 15b కాదండి, 16. కానీ ఇంగ్లీష్ బైబిల్లోనేమో 16లో యాజకుల గురించి ఉందండి. మనకు తెలుగు బైబిల్లో 15bలో యాజకుల గురించి ఉందండి. అందుకు మనం ఈ పేరాకి
15b కలిపామన్నమాట. 15b చదువుతాం చూడండి, చివరి మాట. 15 మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పితిని. యాజకులతోనూ ప్రజలందరితోనూ. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో 16వ వచనం ఉంటుంది ఈ మాట. తెలుగులో లేదండి, తెలుగులో 15 ఉందండి. మరి ఎందుకు మనం పెట్టుకోవాలంటే దేవాలయానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి యాజకులు ఉండాలి అక్కడ. ఓకే, 16వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడును అని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుతున్నారు. ఓకే, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారండి. 16వ వచనంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఏం చెప్తున్నారండి అబద్ధ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తలు బోధించే బోధ ఏమిటండి? 16వ వచనంలో యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడును అంటున్నారండి. అంటే మీరు అబద్ధ ప్రవక్తలు ప్రవచించే ఆ ప్రవచనానికి జస్ట్ ఇలా పెట్టుకోండి. అబద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటకి అలా పెట్టుకోండి. అప్పుడు ఏదన్నా కలర్తో గీత గీయండి. అబద్ధ ప్రవక్తలు చెప్పే మాట గీత గీయండి. ఏమని చెప్తున్నారండి అబద్ధ ప్రవక్తలు? యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడును అంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు? కీము తీసుకుపోయాడు. ఎవరు తీసుకెళ్లారు? ఎవరి కాలంలో తీసుకెళ్లారు? కీము కాలంలో తీసుకెళ్లారు. ఎవరి కాలంలో తీసుకెళ్లారు? కీము కాలంలో తీసుకెళ్లారు. అవి వెంటనే వచ్చేస్తాయి అని చెప్తున్నారండి. ఎంత ఎంత ఆనందంగా ఉంటుందండి ఇక్కడ ఉన్న యూదులకి. బబులోను పట్టుకొని వస్తువులను తిరిగి తీసుకొచ్చేస్తారట. చాలా ఆనందంగా ఉంటుందండి. అది సత్యమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియానికి సంబంధించి అబద్ధం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారండి. గంతులు వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ తప్పంటే క్రిస్మస్లో డ్యాన్సులు వేస్తున్నారు కదండి. ఒక ఆయన సువార్త గొడవలు పెట్టి డ్యాన్సులు వేయించాడండి. చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్కి ఒక ఆయన డ్యాన్సులు వేయించాడండి. ఇంకొకరేమో యెహోవా నా మొరలాలించెను దానికి డ్యాన్స్లో ఎంతున్నారండి. చూసారు? ఎక్కడ చూడలేదు మీరు? అవును, సినిమాలు చూడటం సరిపోతుంది, ఇంక ఎక్కడ చూస్తారు? యెహోవా నా మొరలాలించెను ఆ పాటకు డ్యాన్స్ లేదు. డ్యాన్స్ తెలియదు మీకు? తెలుసు. ఎవరికి తెలుసు? మీరు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. ఒకసారి చూపించాయా? తెలుసండి? భరతనాట్యం ఏదో నాట్యం చూసావా? నువ్వు ముందే చూస్తావు. నువ్వు తెలంగాణోడివి, ముందే చూస్తాడండి. నేను చూశానండి. అల్లా అంటే ఒక ఆయన అన్నాడు, ఏముందండి డ్యాన్స్ అన్నాడండి. దేవుని సన్నిధిలో డ్యాన్స్లా దాబీ వేశాడు కదా అంటాడండి. మళ్ళీ ఇప్పుడు ఏమో క్రిస్టియానిటీ డ్యాన్సులు కాదండి. క్రిస్టియానిటీ ఆత్మ సంబంధమైందండి. క్రిస్టియానిటీ డ్రెస్సింగ్ కాదండి. నువ్వు హృదయాన్ని డ్రెస్ చేసుకో, క్లీన్గా ఉంచుకో. క్రిస్టియానిటీ మేకప్లు కాదండి. దేన మనసుతో నీ హృదయాన్ని అలంకరించుకో. అంత తప్ప క్రిస్టియానిటీ డ్యాన్సులు కాదండి. క్రిస్టియానిటీ స్పిరిచువల్ లైఫ్ అండి, స్పిరిచువాలిటీ అండి. వెకిలి పనులు క్రిస్టియానిటీలో ఉండకూడదండి. వెకిలి పనులు ఏమి ఉండకూడదండి క్రిస్టియానిటీలో. ఆఖరికి జీన్స్ ప్యాంట్ కూడా వేసుకుని
దేవుని సన్నిధికి రాకూడదండి. బనియన్లు వేసుకుని దేవుని సన్నిధికి రాకూడదండి. గడ్డలు పెంచుకుని దేవుని సన్నిధికి రాకూడదండి. చింపిరితలతో దేవుని సన్నిధికి రాకూడదండి. మేకప్లు వేసుకుని దేవుని సన్నిధికి రాకూడదండి. ఒళ్ళు కనబడే బట్టలు వేసుకుని దేవుని సన్నిధికి రాకూడదండి. అది యెహోవా సన్నిధి. పవిత్రంగా దేవుని యొక్క సన్నిధికి రావాలండి. పవిత్రుడైన దేవుడి సన్నిధికి పవిత్రంగా రావాలండి. దేవుని సన్నిధికి ఈ వెకిలితనాలు ఇప్పుడు వచ్చేస్తున్నాయండి. ఇది ఏం ప్యాంట్, అది జీన్స్ ప్యాంటు, దానికి రంధ్రాలు, మచ్చలు. క్రమశిక్షణతో రావాలండి, పరిశుద్ధంగా రావాలండి. ఓకే, నెబుకద్నెజరు కీము కాలంలోను కీను కాలంలోనూ కొన్ని వస్తువులు తీసుకుపోయాడండి. ఇవి అర్జెంటుగా శీఘ్రం వచ్చేస్తాయి అని చెప్తున్నారండి. కానీ యూదులు ఆనందపడతారండి ఆ మాటలు వింటేనే. కానీ ఆ మాటలు అబద్ధమండి, అది వాస్తవం కాదండి. మరి ఇర్మియా అంటాడండి, తీసుకుపోయిన వస్తువులు కాకుండా ఇంకా తీసుకెళ్ళవలసిన వస్తువులు ఉన్నాయి, అవి కూడా తీసుకుపోతారు, ఆ తర్వాత వస్తాయి అవి అంటున్నాడు. ఇర్మియా మాట ఎలా ఉంటుందండి, చాలా కఠినం ఉంటుంది. ఇది ఈడెవడో మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారండి. వ్యతిరేకంగా మాట్లాడట్లేదండి, వాస్తవం మాట్లాడుతున్నాడండి. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఆ మాటలకి వాళ్ళు ఆనందిస్తున్నారండి. అది స్ట్రగుల్ అండి. ఇప్పుడున్న స్ట్రగుల్ అక్షరాల వాళ్ళు అనిపించారండి. ఇర్మియా కాలంలో ఉండే సామాన్య ప్రజలు ఈ స్ట్రగుల్ అనిపించారండి. ఓకే, 16వ వచనం, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడును అని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధం చెప్తున్నారు. అప్పుడు దేవుడి హెచ్చరిక ఏంటంటే, వారి మాట అంగీకరించొద్దు, నమ్మొద్దు, చెవి యొగ్గకుడి అన్నాడండి. వారి మాటలకు చెవి యొగ్గకుడి. పదిహేడవ వచనం, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు, మీ పట్టణము పాడైపోనేలా. ఒకవేళ బబులోను రాజుకు లోబడితే మీరు బ్రతుకుతారు, బబులోను రాజుకు లోబడకపోతే అక్కడ ఉన్న మాటే, ఈ పట్టణము పాడైపోనేలా, లోబడకపోతే ఈ పట్టణం పాడైపోద్ది. ఇప్పుడు బబులోను రాజు చుట్టూ ముత్తట వేశాడు. రాజు అతనికి సమాచారం పంపించి, నెబుకద్నెజరు లేదా బబులోను రాజా, మేము మీకు దాసులం అయిపోతాం, మా దేవుడు యెహోవా చెప్పాడు, మేము దాసులం అయిపోతాం అన్నారనుకోండి. అప్పుడు ఈ పట్టణం నాశనం చేస్తాడండి, నాశనం చేయడండి. అప్పుడు వీళ్ళందరం తీసుకుపోతాడు, ఈ పట్టణానికి కాపలా పెడతాడండి. వీళ్ళు చేయలేదు కాబట్టి పట్టణం నాశనం చేయకపోయిందండి. జీవన్ దగ్గర ఇర్మియా ఫిల్మ్ ఉందండి, ఒకసారి చూడండి. మీరు ఎప్పుడన్నా స్క్రీన్ మీద వేసుకుని చూడండి. అంటే ఇప్పుడు అదంతా వాస్తవం కాదు, కొన్ని కల్పితాలు ఉంటాయి. అయితే మనకు విషయం అర్థం వద్దండి. ఆ పిక్చర్ చూడటం వల్ల చాలా చాలా అవగాహన వస్తుందండి, చాలా అవగాహన వస్తుంది. నెబుకద్నెజరుకి ఇర్మియా గురించి తెలుసండి. అంటే ఇర్మియా మా పక్షంగా చెప్తున్నాడు అనుకుంటాడు అన్నమాట. నేను అంటే యెహోవా పక్షంగా చెప్తున్నాడు అంటే తెలియదు, మా పక్షంగా చెప్తున్నాడు అనుకుంటాడండి. సిద్కియా అనుకుంటాడు, అదిగో మాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఇర్మియా అనుకుంటాడండి. కానీ విరుద్ధంగా మాట్లాడట్లేదు, వీళ్ళకి మేలు చెప్తున్నాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్నాడు. అదే అర్థం కాలేదండి, అది అర్థం కాలేదండి. 18వ వచనం, వారు దేవుడు ఒక సవాల్ చెప్తున్నాడండి, దేవుడు ఒక సవాలు విసురుతున్నాడండి. ఏంటంటే, వాళ్ళు ప్రవక్తలు అయితే యెహోవా వాక్కు వారి దగ్గర తోడుగా ఉంటే, యెహోవా మందిరంలోనూ యూదారాజు మందిరంలోనూ యెరూషలేములోనూ శేషించిన ఉపకరణములు బబులోనుకి కొనుక్కోబడకుండానట్లు వారు సైన్యములకు అధిపతికి యెహోవాను బతిపోనుకుంటూ మేలు అన్నాడండి. ఇక్కడ
ఆలయ ఉపకరణాలు ఉన్నాయి. ఆలయ ఉపకరణములు ఇవి అన్నీ తీసుకుపోయాడు, ఇవి కూడా తీసుకుపోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇర్మియా ఏమంటాడంటే, ఒకళ్ళు నిజంగా వాళ్ళు దైవజనులు అయితే, దేవుని ప్రవక్తలు అయితే, ఈ ఉపకరణాలు తీసుకెళ్లకుండా ఉండేటట్టుగా దేవుడు ప్రార్థన చేయమని. అర్థమైందండి? ఉపకరణాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ప్రవక్తలు అయితే ఏం చేయాలండి? దేవుడికి ప్రార్థన చేయాలి, ఇవి పట్టుకుపోకుండా ఉండేట్టుగా ప్రార్థన చేయాలి. చేయమనండి. అప్పుడు పట్టుకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళు సరైన ప్రవక్తలే, పట్టుకుపోతే వాళ్ళు సరైన ప్రవక్తలు కాదు. మరి ఇర్మియా ఏం చెప్తాడు? ఈ ఉపకరణాలు పట్టుకుపోతాడు, నెబుకద్నెజర్ పట్టుకుపోతాడు అని చెప్తున్నాడు. పట్టుకుపోయారు. అప్పుడు ఇర్మియాలో ఎవరన్నమాట అండి? యథార్థమైన ప్రవక్త. ఆయన చెప్పింది జరిగితేనేమో అతను యథార్థమైన ప్రవక్త, వాళ్ళు చెప్పింది జరగకపోతేనేమో వాళ్ళు అబద్ధ బోధకులు. అబద్ధ ప్రవక్తలు ఏమంటారంటే, ఇవి పట్టుకెళ్ళరు, పట్టుకెళ్ళి వచ్చేస్తాయి అంటారండి. ఎక్కడ వస్తాయి? రావు, 70 సంవత్సరాల తర్వాత వస్తాయి. అది ఇప్పుడు డిస్కస్ చేస్తున్న విషయం. యెరూషలేము దేవాలయంలో ఉపకరణాలు కొన్ని ఉన్నాయి. ఆ ఉపకరణాలు ఏమిటంటే 20వ వచనంలో, అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలను గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణం గూర్చియు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఏం మిగిలి చేశాడండి? 1 స్తంభాన్ని మిగిల్చేశాడండి, 2 సముద్రాన్ని మిగిల్చాడండి, 3 గడిమంచెలను మిగిల్చాడండి, 4 మిగిలిన ఉపకరణాలు అంటే ఆలయ ఉపకరణములు. ఆలయ ఉపకరణములు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, లేకపోతే ఇర్మియా ఏమంటాడంటే, వాటి కోసం ప్రార్థన చేయమనండి, వాళ్ళు నిజంగా దేవుని ప్రవక్తలైతే. అప్పుడు 18వ వచనంలో, అంటే మనం 18 చదవలేదు ఇంకాను, నేను అక్కడ ఎంత చెప్పానంటే మిగిల్చిన వస్తువులు ఏంటో చదవడం కోసం చదవానండి. 18వ వచనం, వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉన్న ఎడల శేషించిన ఉపకరణల కొరకు వారు దేవుడికి ప్రార్థన చేయాలి. శేషించిన ఉపకరణాలు ఏమిటంటే, యెహోవా మందిరములోను, యూదారాజు మందిరంలోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణములు. అవి బబులోను కొనుక్కోపడకుండా వారు దేవుడికి ప్రార్థన చేయాలి. రైట్. 18వ వచనం అంటే ఇక్కడ 18వ వచనానికి ఓ మాట, అంటే దేవుని సలహా అనండి, దేవుడిచ్చిన సలహా, లేదా దేవుడిచ్చిన సవాల్ అనాలండి. ఇంకా మీరు దేవుని ప్రజలైతే ప్రార్థన చేయండి, దేవాలయంలో వస్తువులు వెళ్ళిపోకుండా పట్టుకుపోకుండా ఉండేట్టుగా ప్రార్థన చేయండి అని సవాల్ చేశాడు అన్నమాట. సలహా అనండి, దేవుని సలహా అనండి, లేదా దేవుని సవాల్ అనండి. పంతొమ్మిదవ వచనంలో, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము నుండి యెహోయాకీమును, లేకపోతే యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను, అంటే ఇదనమాట అండి. యెకొన్యాను యూదా యెరూషలేము ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకుపోయినప్పుడు, ఇది ఎప్పుడు జరిగిందండి? ఈ కాలంలో జరిగిన సంగతి చెప్తున్నాడండి. కీను కాలంలో జరిగిన సంగతి చెప్తున్నాడు. యెహోయాకీము అన్న, కీను అన్న, యెకొన్యా అన్న ఒక వ్యక్తేనండి. కొన్నిసార్లు యెకొన్యా అంటారు, కొన్నిసార్లు కొన్యా అంటారు, కొన్నిసార్లు కీను అంటారు, కొన్నిసార్లు యెహోయాకీము కీను అంటారు.
యెహోయాకీను లేకపోతే కీను కొన్య ఈ 4 ఈరిగా వాడతారండి. యెహోయాకీను, కీను, కొన్య. వచ్చిన దగ్గర పూర్వము అని రాసుకోండి. పూర్వం అంటే ఇంతకుముందు తీసుకుపోయినప్పుడు ఏమేమి తీసుకుపోయాడు? కీము కుమారుడైన కీనుని తీసుకుపోయాడు, యూదా యెరూషలేము ప్రధానులు తీసుకుపోయాడు. ఇంకా ఉన్నవి, ఇప్పుడు తీసుకెళ్ళవలసినవి ఇంకా ఉన్నవి అతడు విడిచిపెట్టిన అన్నాడండి. 20వ వచనం చూడండి. అతడు అంటే బబులోను రాజు విడిచిపెట్టిన, ఏం విడిచిపెట్టాడండి? స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడిమంచెలను గూర్చియు, ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణముల గూర్చియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే అవి విడిచిపెట్టబడినవి, తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు 3వసారి తీసుకెళ్తాడండి. అంచేత 20వ వచనంకేమో పూర్వం జరిగిపోయిన సంగతి అండి. 20వ వచనం ఏమో ఇప్పుడు జరగవలసింది. తీసుకుపోని ఏమో కీనుని తీసుకెళ్ళాడు, ప్రధానులు తీసుకెళ్ళాడు. ఇప్పుడు తీసుకెళ్ళవలసినవి ఈ స్తంభాన్ని తీసుకెళ్ళాలి, సముద్రాన్ని తీసుకెళ్ళాలి, గడమంచెలు తీసుకెళ్ళాలి, మిగిలిన ఉపకరణాలు తీసుకెళ్ళాలి. క్లియర్గా ఉందండి? ఓకే. అప్పుడు 21వ వచనం. 21వ వచనంలో యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములో శేషించిన ఉపకరణముల గురించి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిపోయిన ఉపకరణాల గురించి, ఆలయ ఉపకరణాల గురించి యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడండి. ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు. ఇర్మీయా ఏమో ఈ ఉపకరణాలు పట్టుకుపోతారు అని చెప్తున్నాడు. ప్రవక్తలేమో అసలు పట్టుకెళ్ళి వచ్చేస్తాయి, శీఘ్రంగా వచ్చేస్తాయని చెప్తున్నాడు. అంటే పట్టుకెళ్ళి వచ్చేస్తే ఇప్పుడు ఉన్నాయి పట్టుకెళ్ళక్కర్లేదు, ఇప్పుడు ఉన్నాయి బబులోనికి వెళ్ళక్కర్లేదు. మనుషులు స్ట్రగుల్లో ఉన్నారండి, కన్ఫ్యూజన్లో ఉన్నారండి, భయంకరమైన కన్ఫ్యూజన్ అండి. అప్పుడు 21వ వచనంలో యెహోవా మందిరంలోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణం గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు చూడండి. 22వ వచనం కీలకమైన వచనం అండి, ఫైనల్ అండి ఇది. 22వ వచనం ఫైనల్ అండి. ఏం చెప్తున్నాడండి? అవి బబులోనుకు తేబడను. ఏమి? స్తంభాలు, సముద్రము, గడమంచెలు, మిగిలిన ఉపకరణాలన్నీ కూడా బబులోనుకు తేబడతాయి. అంటే అర్థం ఏంటి? 3వసారి సిద్కియా కాలంలో అవి బబులోనుకు తీసుకుపోబడతాయి. తర్వాత ఆ ఉపకరణములను నేను దర్శిస్తాను, తెప్పిస్తాను, ఈ స్థలములో వాటిని మరలో ఉంచుతాను అన్నాడండి. అంటే ఇప్పుడు రెండో మాట ఏంటండి? నేను వాటిని రప్పిస్తాను అన్నాడండి.
అంటే తీసుకుపోబడతాయి, నేను రప్పిస్తాను. మూడో మాట ఉందండి అక్కడ. ఈ స్థలంలో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడనే ఉండవలను. ఇవి తీసుకుపోబడినవి అక్కడే ఉండాలి. ఇక్కడ తీసుకెళ్ళి కూడా తీసుకొస్తాడు, రెండోసారి తీసుకెళ్ళి కూడా తీసుకొస్తాడు, మూడోసారి తీసుకెళ్ళి కూడా తీసుకొస్తాడు. అంతవరకు ఇక్కడే ఉండాలి. ఇది వాస్తవం అండి. కానీ అబద్ధ ప్రవక్తలు అన్ని సమయాల్లో ఎదురయ్యారండి. అన్ని సమయాల్లో డిస్టర్బ్ చేశారండి వాళ్ళు. అన్ని సమయాల్లో డిస్టర్బ్ చేశారండి. కాబట్టి ఈ ఉపకరణాలన్నీ తీసుకుపోబడతాయి. ఆ ఉపకరణాలు అక్కడే ఉంటాయి. కాలం వచ్చిన తర్వాత తీసుకురాబడతాయి. ఎవరి కాలంలో తీసుకొచ్చారండి? ఎవరి కాలంలో తీసుకొచ్చారండి? కోరెష్ కాలంలో తీసుకొచ్చారండి. కోరెష్ ఆజ్ఞాపించాడండి. అంటే యెరుబ్బయలు, యెహోషువ తిరిగి వస్తారండి. ఆ తిరిగి వచ్చినప్పుడు ఆ కోరెష్ ఏం చేశారంటే నెబుకద్నెజరు తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయపు వస్తువులు ఎక్కడైతే ఉంచాడో అక్కడి నుంచి రప్పించి వాటిని లెక్క కట్టించి జెరుబ్బాబెలుకి అప్పగించి నువ్వు పట్టుకెళ్ళి అని చెప్పేసి అన్నాడండి. ఎజ్రా గ్రంథం అమ్మా, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటకు తెప్పించి, పార్షిక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. నెబుకద్నెజరు తీసుకెళ్ళి ఆ వస్తువులు ఎక్కడ దాచాడటండి? తన దేవాలయం బొక్కసంలో దాచాడటండి. అప్పుడు కోరెషు ఏం చేశాడండి? అవి రప్పించాడండి. రప్పించి లెక్కలు కట్టించి షేష్బజ్జరుకు అప్పగించాడు. అంటే జెరుబ్బయలుకి అప్పగించాడు అనమాట. అప్పుడు జెరుబ్బయలు వచ్చి అప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టాడండి. అది దేవుని చిత్తమైతే మీరు తర్వాత నేర్చుకుంటారు, మీకు కంగారు లేదు, మీకు తెలిసిన విషయం ఇది. ఓకే, ఈ పేరుకి ఏం పేరు పెట్టుకుందామండి? 16 నుంచి 16 నుంచి శేషించిన ఉపకరణము గురించి యాజకులతోనూ ప్రజలందరితోనూ ఇర్మియా చెప్పిన విషయములు. శేషించిన ఉపకరణములను గురించి యాజకులతోనూ ప్రజలందరితోనూ దేవుడు చెప్పుట. ఓకే, ఒకసారి చూడండి. కాడిని పలుపును చేయించుకోమని మెడ కట్టుకోమని దేవుడు ఇర్మియాకు చెప్పాడు.
ఆ తర్వాత అసలు ఈ కాడెవరు అంటే నెబుకద్నెజరు. అందరూ నెబుకద్నెజరు కాడి కిందకి రావాలని దేవుడు చెప్పడం. ఎవరికి చెప్పించాడు ఈ సంగతి? ఐదు రాజ్యాల వారికి చెప్పించాడు. ఆ తర్వాత 12-15 వచనంలో బబులోను రాజు అన్న కాడి క్రిందకి కాడిని గురించి ఇప్పుడు ఎవరు చెప్పించాడు? సిద్కియా చెప్పించాడండి. సిద్కియాకి యూదా జనులకు చెప్పించాడు. ఇప్పుడు చివరి పేర బబులోను రాజు 2 సార్లు వచ్చి చెరగ తీసుకుపోయాడు, కొన్ని వస్తువులు తీసుకుపోయాడు, కొన్ని వస్తువులు మిగిలిపోయినాయి. ఆ శేషించిన ఉపకరణాల గురించి యాజకులకి ప్రజలందరికీ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ శేషించిన ఉపకరణాలు బబులోనికి వెళ్ళిపోతాయి. బబులోన్లో 70 సంవత్సరాలు ఉంటాయి, ఆ తర్వాత తిరిగి వస్తాయి అని చెప్పాడు. ఓకే, అప్పుడు ఈ పేరాని ఎలా గుర్తుంచుకుందాం? ఏ మాటతో గుర్తుంచుకుందాం? ఏంటంటే విశేషం ఏంటండి? ఈ అధ్యాయంలో ఉన్న విశేషం ఏంటండి? మొత్తం అధ్యాయంలో ఉన్న విశేషం ఒకే సబ్జెక్టుతో కొనసాగిందండి అధ్యాయం అంతా. ఏంటంటే కాడి. అప్పుడు ఏంటంటే కాడి అంటే కాడి యెహోవా దేవుడు అనే కాడా, బబులోను రాజు అనే కాడా? ఆ బబులోను రాజు అను కాడిని గుర్చి బబులోను రాజు అను కాడిని గూర్చి ఇక్కడ కాడి ఏమిటంటే బబులోను రాజు. ఓకే, మీకు చిన్న ప్రశ్న అండి. నా కాడిని మొయ్యండి, నా కాడి భారంగా ఉండదు, సులువుగా ఉంటుంది అని చెప్పి ఒక ఆయన చెప్పారండి. ఎవరండి ఆయన? ఎక్కడండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచనాలు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. ఎవరిదండి కాడి? నెబుకద్నెజరు అనకండి. ఎవరిదండి కాడి? యేసు ప్రభుది. నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మరియు నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ కాడి మొయ్యాలండి? యేసు ప్రభు అనే కాడి మొయ్యాలండి. యేసు ప్రభు మాటలు వినాలండి, యేసు ప్రభు బోధ వినాలండి. క్రిస్టియన్స్ మాత్రం కాదండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వినాలండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వినాలండి. ఆ కాలంలోనేమో నెబుకద్నెజరు కాడి మొయ్యాలి, తర్వాత కాలంలోనేమో కోరేషుకు కాడి మొయ్యాలి, ఆ తర్వాత కాలంలోనేమో అలెగ్జాండర్ కాడి మొయ్యాలి, ఆ తర్వాత కాలంలోనేమో రోమారాజులు కాడి మొయ్యాలి, ఇప్పుడేమో యేసు ప్రభు కాడి మొయ్యాలి. ఎప్పుడైనా ఏదన్నా చదువుతున్నప్పుడు, యేసు ప్రభు ఏదన్నా బోధ చేసినప్పుడు, యేసు ప్రభు ఏదన్నా ఆజ్ఞించినప్పుడు, యేసు ప్రభు ఏదన్నా మాది చూసినప్పుడు చాలా కష్టం అనొచ్చండి, అనకూడదండి. కష్టం అని చెప్పేసి అంటే నాశనం అయిపోతామండి. యేసు ప్రభు చెప్పిన మాటని ఆనందంతో వినాలండి. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబడాలండి. యేసు ప్రభు చెప్పిన మాటను గౌరవించాలండి. నేను పాటిస్తాను అన్న ఉత్సాహంతో పాటిస్తాను అనాలండి. అది యేసు ప్రభు యొక్క కాడిని పోయేటువంటి. అప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడండి, వాళ్ళకి నిత్యజీవాన్ని ఇస్తాడండి, వాళ్ళు నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటారండి. యేసు ప్రభు యొక్క కాడిని మొయ్యకపోతే నశించిపోతామండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి
శిక్ష విధించబడును. యేసు ప్రభువును ప్రేమించిన వారు డాష్ శాపగ్రస్తులు. యేసు ప్రభువును ప్రేమించిన వాళ్ళు శాపగ్రస్తులు. 1 కొరింథీ 16:20 ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరూ ప్రపంచమంతా యేసు ప్రభువును ప్రేమించాలండి, లేకపోతే శాపగ్రస్తులు. చాలా ఓపికగా దేవుని యొక్క వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అందరికి వందనాలు. ఒకవేళ ఎక్కడైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటే, అర్థం కాలేదు అనుకుంటే జస్ట్ ఫోన్ చేయండి. ఎప్పుడైనా ఫోన్ చేయండి. జాషువా నిద్రపోతాను అనుకోండి, నేను నిద్రపోతున్నా కానీ నేను నిద్రపోను, మీరు నిద్రపోతులు, అందుకే మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయండి, నాకు ఆ వచ్చిన అర్థం కాలేదు చెప్పడానండి, నేను చెప్తాను. మీ అన్నయ్య గారు ఎప్పుడు నేను నిద్రపోతాను అనుకుంటాడండి, ఎప్పుడు అంకుల్ రెస్ట్లో ఉంటాడంటాడండి, ఆయన రెస్ట్లో ఉంటాడండి ఎక్కువ, నేను రెస్ట్లో ఉంటాం ఏంటండి. మీ అన్నయ్యలా నేను ముసలాడు కాదండి, నేను యంగ్ మ్యాన్. అవునండి. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందేమో అనిపిస్తుంది నాకు కొన్ని చోట్ల, కొన్ని వచనాలు అలాగ అనిపిస్తుందండి. ఎక్కడెక్కడ కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఒకవేళ ఎక్కడైనా క్లారిటీ లేకపోతే నాకు ఆ వచనం ఒకసారి చెప్పనానండి, నేను మీకు చెప్తానండి, అంతేనండి. ఇది చదివే ముందు 2వ రాజుల 24వ అధ్యాయం 25వ అధ్యాయం చదవండి. 2వ దినవృత్తాంతాలు 35, 36 అధ్యాయాలు చదవండి. ఆ చదివేసిన తర్వాత ఇది చదవండి, క్లియర్ అయిపోతాయి. ముందు వెళ్ళిపోయారు, ముందు తీసుకుపోయాడు, తర్వాత తీసుకుపోయాడు, మూడోసారి తీసుకెళ్ళి ఈ మధ్యన జరుగుతుందండి ఈ స్ట్రోగుల్ అంతా, ఇక్కడ జరిగిందండి ఈ స్ట్రోగుల్ అంతా. మూడోసారి తీసుకెళ్తాడు, బబులోన్లో ఆ వస్తువులు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి. అది మెసేజ్ అండి. ఈ అధ్యాయంలో దేవుడి గురించి రాయబడిన మాట ఏంటండి, నేను సృష్టికర్తని, నేను ఎవరికి ఇవ్వడం మంచిది అనుకుంటానో వాళ్ళకి ఈ సమస్తాన్ని, ఈ సృష్టి అంతాన్ని అప్పగిస్తాను, ఈ భూభాగానంతాన్ని అప్పగిస్తాను అన్నాడండి. అక్షరాల అది లోకం పుట్టినప్పటి నుంచి జరుగుతుందండి. మొదట ఎవరికి అప్పగించాడండి? ఆదాముకి అప్పగించాడండి. తర్వాత ఎవరికి అప్పగించాడండి? నోవహుకు అప్పగించాడండి. తర్వాత ఎవరికి అప్పగించాడండి? అబ్రహాం అదే మోషేకి అప్పగించాడండి. తర్వాత ఎవరికి అప్పగించాడండి? యెహోషువకు అప్పగించాడు. అలాగండి ఎప్పుడు జరుగుతూనే ఉందండి. ఇప్పుడు ఎవరికి అప్పగించాడండి? యేసు ప్రభువుకు అప్పగించాడండి. ఆ కాడిని ప్రపంచమంతా మొయ్యాలండి.